ఇక్కడ ఇక వచ్చిన తర్వాత మనకి మన భాస్కర్ గారు పరిచయం కావటం, ఈ యొక్క దేవాలయం గురించి వారు మాటల్లో వింటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఒకసారి ఈ యొక్క వీస్తుల గురించి, ఈ యొక్క కాశీనాయుడు ఎప్పుడు వచ్చారు, ఇక్కడ ఏం చేశారు అనే దాని మీద మీరు మీకు తెలుసు. గురుభ్యో నమః. ఈ కాశీనాయన 1962కు పూర్వం ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశారు. 1962లో ఇక్కడ అన్నదానం ఆశ్రమం ఏర్పాటు చేశారు. కాశీనాయన గారి మొట్టమొదటి అన్నదాన ఆశ్రమం, ప్రథమ ఆశ్రమం ఇదేను. ఈ గరుడాద్రి అనేది పురాతనం రాజుల కాలంలో కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లా వాళ్ళకి అహోబిళం పోయే మార్గానికి కాశీనాయన అంటేనే నిరంతర అన్నదానం అండి. నిరంతర అన్నదానం. కొన్ని గుళ్ళు 2 నుంచి 3 దాకానే, 12 నుంచి 2 దాకానే ఉంటుంది. ఒక కాశీనాయన పేరు మీద ఉండే ఆ ఆశ్రమాల్లో లేదు, కాశీనాయన గారు లాకేత్తం దాక్కుమ్ము ఉండకూడదని చెప్పున్నారండి. అంటే లేదు అని చెప్పకూడదు. ఆయన ఉండే ఆశ్రమాల్లో అన్నం లేదు వచ్చిన వాళ్ళకి, కనీసం లేకపోయినా లేదంటే 10 నిమిషాలు ఆగండి అంటే చెప్తారు. కానీ ఆ లేదు అని చెప్పే ఆశ్రమం అయితే అది కాశీనాయన ఆశ్రమం కాదు. ఇక్కడ గురవయ్య స్వామి అని చెప్పి, ఆ గురవయ్య స్వామి, రంగనాయకమ్మ గారు, రమణారెడ్డి గారు, వీరారెడ్డి స్వామి, ఇంకా చాలామంది ఇక్కడ కాశీనాయన ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళందరూ ఉన్నారండి. ఈ ఆశ్రమాన్ని గురవయ్య స్వామి గారికి కాశీనాయన గారు అగ్నిసాక్షిగా ఇది ఒప్పించారు. ఆయన ఇక్కడ ఒక 60 సంవత్సరాలు ఇక్కడ సేవ చేసుకొని 2022లో కాలం చేశారు. ఇంతలో అడవిలో నల్లమల్ల టాప్ అటు ఇక్కడి నుంచి నడిచి వెళ్తే 10 కిలోమీటర్ల అహోబిళం. ఇక్కడ ఇటు నుంచి వచ్చి జ్యోతి వచ్చి 5 కిలోమీటర్లు. ఇక్కడ నిరంతర అన్నదానం ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇక్కడ ఎప్పుడు జరుగుతుంది నిరంతర అన్నదానం. ఈ అడవిలో ఈ అన్నదానం ఇక్కడ చేయడం అనేది చాలా గొప్ప విషయం. దారిలో వెహికల్స్ పోయే దగ్గర చేయడం వేరు. ఇక్కడ నట్టనడ అడవిలో జంతు సంచారం ఉంటుంది. ఒకప్పుడు వాటర్ ప్రాబ్లం. 5 కిలోమీటర్లు కొండల దగ్గరికి వెళ్ళి, కొండల దగ్గరికి 5 కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు తెచ్చి ఇక్కడ అన్నదానం చేసేవాళ్ళు. ఇక్కడ నీళ్లు అనేవి చాలా 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 ఇరువైంది. ఒకప్పుడు ఏదో దాదాపు సహకారంతో ప్రజెంట్ ఇక్కడికి నీళ్లు వస్తూ ఉన్నాయి. అయినా కూడా టీ తాగినా కూడా నీళ్ళు కడిగి ఇన్వెస్ట్ చేయకూడదు. నువ్వు దాంట్లో వేరే ప్రతికైనా ఉపయోగించేయాలి ఏదో వస్తువులకి. ఈ గరుడాద్రి ఆశ్రమం రావడం అనేది ఒక చాలా ఏ విధంగా చెప్పాలంటే అందరికి దొరికే అవకాశం కాదు ఇది. ఈ గరుడాద్రి గురించి కూడా చరిత్రలో అందరికి తెలిసి ఉంటుంది. ఏదో ఇది గరుత్మంతుడు మహావిష్ణువుని వాహనం కదా, ఆయన తీసుకెళ్తా ఉంటే నేను మొయ్యబట్టే కదా ఈయన అంతా తిరుగుతున్నాడనే గర్వం కలిగిందని గరుత్మంతుడికి. ఈయన బరువు పెంచి బాగా బరువు పెరుగుతూ ఉంటే గరుత్మంతుడు అయినా బలవంతంగా పోతూ ఉంటే ఆయన గర్వం భంగపడకూడదని చెప్పి గరుత్మంతుడు తగిలేటట్టుగా ఈ గరుడాద్రిని కొండను పైకి లేపి కాళ్ళకి తగిలేటట్టుగా చేశారని ఒకటి చెప్తారండి. అంటే గరుడాద్రి అంటే గరుడ స్వామి వారు ఇక్కడ పాదం మోపారు కాబట్టి దీన్ని గరుడాద్రిగా చెప్పుకుంటూ ఉన్నారు మన పురాణ ప్రకారం. అదేవిధంగా ఇక్కడ జ్యోతి కానివ్వండి, ఇటు అహోబిలానికి మధ్యలో ఈ యొక్క కొండ ఉందని, ఈ నల్లమల ఫారెస్ట్ ఇదే ఎత్తైన కొండ అని, ఇక్కడ మేము రావటం కూడా చాలా ఇబ్బందికరంగా వచ్చాము. ఈ రోజుల్లో మేము అంత ఇబ్బందికరంగా వచ్చామంటే ఆ రోజుల్లో 62వ సంవత్సరంలో అంటే ఎలా ఉండే ఖాళీ బాట కూడా సక్రంగా ఉండేది కాదు. అలాంటి రోజుల్లో కూడా మహానుభావుడు కాశీనాయన ఇక్కడికి వచ్చి 12 సంవత్సరాలు జపం చేశారంటే మామూలు విషయం కాదు. వారి శిష్యులు కూడా ఇక్కడ రావటం, అగ్నిసాక్షిగా ఇక్కడే ఉండి ఇక్కడే జపం చేసుకుంటూ వచ్చి పోయే వారికి అన్నదానం చేయమని కాశీనాయన ఆదేశించడంతో వారు కూడా గురవయ్య స్వామి గారు ఇక్కడ ఉండటం చాలా అరుదైన విషయం అండి. ఇలాంటి విషయాలందరూ కూడా మన యొక్క సనాతన ధర్మంలో చాలా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. మనం తెలుసుకోక మరుగుడు పడిపోతూ ఉన్నాము. అంటే ఒకసారి ఆలోచించండి, 6 కిలోమీటర్లు ఇక్కడ రావాలంటే మామూలు విషయం కాదు. కారు కూడా రాదు, నడిచి రావాలా, కాలేపాటు నడిచి రావాలా. ఇప్పుడే కాలేపాటు నడుస్తున్నామంటే 62 సంవత్సరాలు, అప్పుడు 62వ సంవత్సరం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మహానుభావులు కాబట్టి వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఇక్కడ జపం చేస్తున్నారు. ఈ రోజున సద్గురు కాశీనాయన పేరు మీద 620 అన్నదాన క్షేత్రాలు ఉన్నాయంటే మామూలు విషయం కాదు. ఎక్కడ ఆయన అన్నదానం ప్రారంభించిన, ఆయన పేరు మీద ప్రారంభించిన ఈ
ఈ రోజు బియ్యం లేవండి బియ్యం బస్తా వస్తాయి, కూరగాయలు లేవండి కూరగాయలు వస్తాయి. ఎవరో ఒకరిలో ఆయన దొరబడిపోతూ ఉంటారు. ఆ కార్యక్రమానికి మరుసటి రోజు ఒక వారం పాటు ఏమేం కావాలో సరుకులు కూడా ఆయనే పంపిస్తాడు. అయితే కాశీనాయన పేరు మీద ఉన్నటువంటి క్షేత్రాలు ఏదైతే ఉన్నాయో, అన్నదాన క్షేత్రాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా మోసానికి చేయకుండా భగవంతుని మీద భారం వేసి ఎవరైతే సద్గుణంతో అన్నదానం ప్రారంభించారో, అన్నదానం చేస్తున్నారో వాళ్ళకి మాత్రం కాశీనాయన మాత్రము వారి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అలా కాకుండా ఏదో ఆయన పేరు పెట్టుకొని మోసం చేయాలని చూస్తే మాత్రమో ఆ శిక్ష అనుభవిస్తారు. నాకు తెలిసి వేరే వాళ్ళు ఒక 5 లక్షల రూపాయల దాకా లాస్ అయ్యారు, జైలు పాలు కూడా అయ్యారంటే ఒక్కసారి ఆలోచించారు. కాశీనాయన ఆయన లేడనుకోవద్దు, ఆయన ఉన్నారు. ఆయన ఆశీస్సులు మాకు భైరవ కోణంలో మేము ఆయన స్వయంగా ఆయన ఆశీస్సులు మాకు అందజేశారు. ఆయన మమ్మల్ని ఆస్వాదించారు. నాకు లైవ్లో వారు మాకు దర్శనం ఇచ్చారు, 2 సార్లు దర్శనం ఇచ్చారు. కాబట్టి ఆయన దర్శనం ఇచ్చారు కాబట్టి ఒక దగ్గర నేను 10 లక్షల రూపాయలు డొనేషన్ వసూలు చేసి భక్తులు ఉండేదాని కోసంగా ఒక 10 రోజులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే కాశీనాయన గురించి నాకు బాగా తెలుసు. కాబట్టి మహానుభావుడిని ఎవరైనా సరే మనస్ఫూర్తిగా మంచి సంకల్పంతో ఏదైతే కోరుకుంటారో ఆ వరాలు ఆయన ఇస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ రోజున ఇక్కడికి రావడానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, ఓం నమః శివాయ. జై కాశీనాయన, జై కాశీనాయన, జై కాశీనాయన, జై కాశీనాయన.